మీనరాశి వారికి అపర కుబేర యోగం ఇంకా 48 గంటల్లోనే వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది. వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? ఇంకా 48 గంటల్లోనే వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. గురు ధ్యానం చాలా మంచిది. తారాబలం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు కూడా సులభంగా పూర్తి అవుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. జన్మ శుక్ర యోగం మంచి భవిష్యత్తును అందిస్తుంది. అపార్థాలకు అవకాశం కల్పించకండి. దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కూడా కల్పిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు కావాలని కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే మీకు కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు తగిన విజయాన్ని అయితే మీరు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 4వ ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు, కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత అనేది ఉంటుంది. కుజుడు మరియు కేతు 6వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కూడా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. శని 1వ ఇంట్లోనూ మరియు రాహు 12వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక ఖర్చులపైన జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా అవసరమండి. ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది. మొదటి 2 వారాల్లో బుధుడు 4వ ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూలత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. దీని కారణంగా మీ పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పనిభారం కూడా పెరుగుతాయి మరియు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఏర్పడతాయి. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కానీ కుజుడి ప్రభావం కారణంగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కెరియర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు, ఉదాహరణకు సెమినార్లు, సమావేశాలు ఉండవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేసేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు అయితే ఎదురవుతాయి కనుక మీ కృషికి తగిన ఫలితం అయితే మీకు దక్కుతుంది. కానీ ఓపిక అనేది చాలా అవసరం కావచ్చు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మీనరాశి వారి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో ఇరుక్కుని బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన విముక్తి అయితే కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులు ఎందు కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కూడా కనిపించవచ్చు. ఆరోగ్య విషయాలు ఎందు, కుటుంబ వ్యవహారాలు ఎందు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి పని ఎందు కూడా సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగించవచ్చు. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధనవ్యయం కూడా జరగవచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించడం మేలు. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.
ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానం నందు కేతు ప్రభావం చేత, చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ శత్రువులతో మీరు కొంచెం జాగ్రత్తగా వహించాలండి సూచన. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దసరా ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల మార్పులు అయితే కనిపిస్తాయి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా కలిగి ఉంటారు. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు అయితే వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం పాటు ప్రభావం చూపిస్తుంది. చాలా వరకు కూడా ఈ రాశి వారు ఎవరో ఒకరు వచ్చి అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు ఎప్పుడు కూడా నమ్ముతూనే ఉంటారు. చివరకు ఎప్పుడు కూడా వీరే కష్టపడి వీరు అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా గొప్ప స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్యకు వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది. జాతిపచ్చను బంగారంలో చిటికన వెలుగు ధరించాలి. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన కూడా వీరైతే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక స్వసిద్ధంగా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు. అంతేకాదు ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదు. ఈ రాశి వారు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు. చూసారు కదండి, మీన రాశి వారి గుణగణాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.